ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వైఎస్ జగన్ తన పొలిటికల్ వ్యూహం మార్చారా? ఇన్నాళ్ళు బెంగళూరు తాడేపల్లి కేంద్రంగా రాజకీయాలు చేసిన వైసీపీ అధినేత ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా పాలిటిక్స్ చేయబోతున్నారా? అధికార పార్టీకి చెందిన నేతలు కూడా వారాంతంలో హైదరాబాద్లో ఉంటున్నారు. కానీ జగన్ మాత్రం బెంగళూరు నేత అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు మకాం మారుస్తున్నారా, లేక ఇంకేదైనా వ్యూహం ఉందా? వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన మకాం హైదరాబాద్ కు మార్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇన్నాళ్ళు తాడేపల్లి, బెంగళూరు నుంచి రాజకీయం చేసిన జగన్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో వైసీపీకి అధికారం పోయాక జగన్ బెంగళూరుకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చినా తిరిగి బెంగళూరుకు వెళ్తున్నారు. ఎవరైనా వైసీపీ నేతలు జగన్ ను కలవాలంటే బెంగళూరు వెళ్లి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక మీదట జగన్ సైతం తెలంగాణ నుంచి వస్తూ పోతూ ఏపీలో రాజకీయాలు చేస్తే ఆయన మీద ఏపీకి చుట్టమన్న విమర్శలకు చెక్ పెడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. పైగా ఏపీ రాజకీయ నేతలు అంతా హైదరాబాద్లోనే ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్కే వీకెండ్స్ లో వస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా హైదరాబాద్ కు వస్తే ఏపీ రాజకీయాలన్నీ ఇక్కడి నుంచే రసవత్తరంగా సాగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. త్వరలోనే వైఎస్ జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గతంలో 2017లో ఏపీలో పాదయాత్ర చేసినప్పుడు మొత్తం కార్యకలాపాలన్నీ లోటస్ పాండ్ నుంచే సాగిపోయాయి. అది పాజిటివ్ సెంటిమెంట్ గా మారి వైసీపీకి ఘన విజయం దక్కేలా చేసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ కోసమే లోటస్ పాండ్ కి జగన్ షిఫ్ట్ అవుతున్నారని అంటున్నారు. జగన్ సెంటిమెంట్ లో మరో విషయం కూడా ఉంది. ఆనాడు 2017లో పాదయాత్ర మొదలుపెట్టి 2019 జనవరిలో ముగిస్తే భారీ విజయం దక్కింది. ఈసారి కూడా 2027నే ఆయన పాదయాత్రకు లక్కీ సెంటిమెంట్ ఇయర్ గా ఎంచుకున్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు, లోటస్ పాండ్ అంటే హైదరాబాద్ కి ఏపీలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఉన్న తాడేపల్లికి మధ్య తక్కువ దూరం ఉంటుందని, రేపటి రోజున జగన్ పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లినా కోఆర్డినేషన్ చేసుకోవడానికి పార్టీ నేతలకు వీలు కలుగుతుందని అంటున్నారు. దాంతో పాటుగా రాజకీయ వ్యూహం కూడా ఉందని అంటున్నారు. తెలంగాణలోనూ వైసీపీని బలోపేతం చేస్తారని టాక్ సైతం వినిపిస్తోంది. ఇదిలా ఉంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ సత్తా చాటింది. ఇక్కడ 3 అసెంబ్లీ, 1 ఎంపీ సీటును గెలుచుకుంది. అందుకే రానున్న కాలంలో తెలంగాణలో వైసీపీని బలోపేతం చేసుకునే వ్యూహం ఉందా అనే చర్చ సైతం జరుగుతోంది. వైసీపీ నేరుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోయినా ఇతర పార్టీలు తమ వైపు చూసేలా, ఫలితంగా తమ రాజకీయానికి ఏపీలో మేలు జరిగేలా చూసుకోవాలంటే తెలంగాణలో తమ బలం చాటాల్సి ఉందని భావించే ఈ విధంగా చేస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ని అక్కడ వీక్ చేస్తూ విపక్ష రాజకీయానికి ఊతమిచ్చేలా వైసీపీ యాక్షన్ ప్లాన్ ఉండబోతోందనే టాక్ సైతం వినిపిస్తోంది. ఏపీలో తన సొంత చెల్లెల్ని తన మీదకు ఎగదోసిన కాంగ్రెస్ కి తెలంగాణలో చెక్ చెప్పాలన్నదే వైసీపీ అసలైన స్ట్రాటజీ అని అంటున్నారు. మొత్తానికి అనేక రకాల ఆలోచనలతోనే లోటస్ పాండ్ కి జగన్ తొందరలోనే షిఫ్ట్ అవుతారని ఫ్యాన్ పార్టీ నేతలు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ పాలిటిక్స్ లో జగన్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పవర్ నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అమరావతి రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం చేసేందుకు ప్లాన్ చేస్తుండటంతో రానున్న రోజుల్లో ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కడం ఖాయమని అంటున్నారు.